చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. చిత్తూరు ప్రజల 3 దశాబ్దాల కలను నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నదుల అనుసంధానంతోనే జలాల తరలింపు సాధ్యమైందన్న ముఖ్యమంత్రి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు కృష్ణా జలాల్ని అందిస్తున్నట్లు చెప్పారు. అసాధ్యమనుకున్న నీటి తరలింపును సుసాధ్యం చేశారని గుర్తు చేశారు. మదనపల్లి, పుంగునూరు, సంబర్లపల్లి, ఇంకో పక్కన చూస్తే కుప్పం, పలమనేర్, అదే మరి వాయల్పాడ్, ఇప్పుడు పీలేరు కాన్స్టిట్యున్సీ, అదే మరి పోతలపట్టు, చిత్తూరు, ఇవన్నీ కూడా నీళ్లు లేని ప్రాంతాలు. ఈరోజు మదనపల్లి ఉంది, 15 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కానీ అది కూడా చాలకుండా నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒక నూతనమైన చరిత్రకు శ్రీకారం చుట్టాం. భగవంతుడు మనకు పశ్చిమ తాలూకాలకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఏంటంటే మంచి వాతావరణం. మదనపల్లి ఒక సమ్మర్ రిసార్ట్ మాదిరిగా ఉంటుంది. టెంపరేచర్ కూడా ఎండాకాలం కూడా పెరగదు. పుంగునూరు కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఇంకో పక్క కుప్పం కూడా అదే మాదిరిగా ఉంటుంది. బెంగళూరు క్లైమేట్ మనకు ఉంటుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే వాతావరణం బాగుంది, పండ్ల తోటలు బాగా వస్తాయి, కూరగాయలు బాగా వస్తాయి, సెరికల్చర్ ప్రమాదపడుతుంది. కానీ నీళ్లు లేకుండా అవస్థపడ్డాం. తాగడానికి కూడా నీళ్లు దొరికిన పరిస్థితి కొన్ని రోజులు, దానికి కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఈ రోజు అందుకే నేను ఆలోచించింది, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని హంద్రీనీవా రాత్రి మూగుల్లో పనిచేశాం. 2014 నుంచి మీకు జ్ఞాపకం ఉంటుంది. నేను మదనపల్లికి వచ్చి అక్కడే కాలువ దగ్గర పడుకున్నాను. కాలువలను తిరిగా పైనంతా కూడా గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాం. హంద్రీనీవా అంతా పూర్తి చేసి చెర్లోపల్లి మనకి ఎక్కడి నుంచి నీళ్లు రావాలనో ఆ రిజర్వాయర్ పూర్తి చేసి, ఆ బయలుడే రిజర్వాయర్స్ అన్ని పూర్తి చేసి, కాలువలన్నీ పూర్తి చేసి ఈ రోజు చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు నేను ఒక భరోసా ఇస్తున్నా కొన్ని రైతులకి. ఈ నీళ్ల వల్ల మన జీవితాల్లో మార్పు వస్తుంది. మన పంటలు బ్రహ్మాండంగా పడతాయి. భవిష్యత్తులో కోస్టల్లో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు కాదు, వీటికన్నింటికంటే మదనపల్లి, పొంగునూరు, కుప్పం, ఈ ప్రాంతాలు, సంబలపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాయి. ఇది నా భరోసా అని చెప్పి మరొకసారి అక్కడ కూర్చున్న మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.